పాన్ ఇండియాను కొల్లగొట్టడంలో తెలుగు హీరోలు ముందుంటే వారి తర్వాత స్థానంలో కన్నడ హీరోలు ఉన్నారు. తెలుగు హీరోలు ఎవరికి వారు విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటే టాలీవుడ్ మార్కెట్ను విస్తరిస్తుంటే కన్నడ హీరోలు మాత్రం ఒక కొత్త పంథాలో పాన్ ఇండియా ప్రేక్షకులకు చేరువవుతున్నారు. కన్నడ సినిమా నుంచి పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ సంపాదించిన ఇద్దరు హీరోలు యష్, రిషబ్ శెట్టి. ఇద్దరూ తమ సినిమాలతో ప్రాంతీయ గోడలను బద్దలు కొట్టి పాన్ ఇండియా మార్కెట్ లో కీలకంగా ఎదుగుతున్నారు. కాంతారా సిరీస్ తో రిషబ్, కేజీఎఫ్ సిరీస్ తో యష్ ఇద్దరూ తమకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నారు. కేజీఎఫ్ తో కన్నడ సినిమా మార్కెట్ ను దేశవ్యాప్తంగా విస్తరించాడు యష్. రాకీ భాయ్ పాత్రతో మాస్, స్టైల్, పవర్, ఎలివేషన్స్ కు కొత్త నిర్వచనం ఇచ్చాడు. సాధారణ హీరోకు భిన్నంగా గ్రే షేడ్స్ ఉన్న యాంటీ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. కేజీఎఫ్ తర్వాత కూడా ఇప్పుడు అదే దారిలో టాక్సిక్, అలాగే రామాయణంలో రావణుడి పాత్రలు చేస్తున్నాడు. సినిమా ఏదైనా సరే మరింత డార్క్, ఇంటెన్స్, పవర్ఫుల్ క్యారెక్టర్స్ వైపు వెళ్తున్నాడు. ఇక కాంతారాతో రిషబ్ శెట్టి మరో దారిలో పాన్ ఇండియా ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. కాంతారా చాప్టర్ 2 ద్వారా మళ్లీ భూతకోల, తుళునాడు సంప్రదాయాలు, జానపద విశ్వాసాల ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లిన రిషబ్ ఇప్పుడు జై హనుమాన్ లో హనుమంతుడి పాత్ర చేస్తున్నాడు. ఆ తర్వాత ది ప్రైడ్ ఆఫ్ భారత్, ఛత్రపతి శివాజీ మహారాజ్ లో చారిత్రక వీరుడిగా నటించనున్నాడు. కన్నడ హీరోలు పక్కా ప్లాన్ తో పాన్ ఇండియాను షేక్ చేస్తున్నారు. ఒకరు కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పుడు మరొకరు సైలెంట్ అవుతారు. ప్రస్తుతం యష్ టాక్సిక్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. రిషబ్ మాత్రం జై హనుమాన్ తో మరో పాన్ ఇండియా సంచలనానికి సిద్ధమవుతున్నాడు. హనుమాన్ మొదటి భాగం విడుదలైనప్పుడు ఇది చిన్న చిత్రం. అప్పటికి తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ టాలెంట్ పై టాలీవుడ్ వరకే నమ్మకం. కానీ మూవీ రిలీజ్ అయి పాన్ ఇండియా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయడంతో ఇప్పుడు సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే జై హనుమాన్ ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే హనుమాన్ పాత్రను రిషబ్ చేస్తూ ఉండగా ఇటీవలి అశ్వత్థామ పాత్రకు రానాను ఎంపిక చేశారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న జై హనుమాన్ ప్రాజెక్ట్ లోకి డీసీ మూవీ హీరోయిన్ వామికా గబ్బి కూడా కీలక పాత్రలో కనిపించనుందనే వార్త సినిమాపై మరింతగా అంచనాలను పెంచేస్తోంది. త్వరలో హైదరాబాద్ లో ప్రారంభమయ్యే కొత్త స్కెడ్యూల్లో వామిక కూడా భాగం కానుందట. ప్రభాస్ తో క్లాష్ అది అంత మంచిది కాదు. గతంలో షారుఖ్ లాంటి స్టార్ రెబల్ తో క్లాష్ కు దిగి డీలా పడ్డాడు. అలాంటిది ప్రభాస్ ఒకప్పటి కో స్టార్, ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ప్రభాస్ సినిమాతో సై అనటం పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. డిసెంబర్ 3న ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు చేతిలో ఉన్న స్పిరిట్, మరో క్రేజీ ప్రాజెక్ట్ కల్కి సీక్వెల్ ను పక్కన పెట్టాడు రెబల్. ఒకవైపు ప్రభాస్ ఇంత ప్లాంట్ గా డిసెంబర్లో రావడానికి సిద్ధమవుతుంటే ఫౌజీకి పోటీగా ఓ భారీ చిత్రాన్ని విడుదలకు నిలుపుతోంది బాలీవుడ్. పైగా సాహో హీరోయిన్ నటించిన కొత్త చిత్రం ఇది. ఆగస్టు 28న రిలీజ్ కావాల్సింది ఈఠా. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ జానపద కళాకారిణి విఠాబాయ్ జీవిత ఆధారంగా శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. కానీ ఇప్పుడు ఆగస్టు 28న విడుదల కావటం లేదని, డిసెంబర్ 4న రిలీజ్ చేయబోతున్నారని ప్రకటించింది చిత్ర యూనిట్. సాహోలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ చెరోవైపు నిలిచి బాక్సాఫీస్ క్లాష్ కు దిగటం హాట్ టాపిక్ గా మారింది. ఫౌజీకి పోటీగా ఈఠా అనేది ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. కంటెంట్ పై ఎంతో కాన్ఫిడెన్స్ లేకపోతే ఇలాంటి రిస్క్ చేయరు మేకర్స్. గతంలో ఓసారి సలార్ కు పోటీగా షారుఖ్ నటించిన డమ్కీ రిలీజ్ అయింది. కట్ చేస్తే క్లాష్ వల్ల డమ్కీ చాలా వసూళ్లు కోల్పోవలసి వచ్చింది. ప్రభాస్ లాంటి స్టార్, పైగా కెరీర్ లోనే బిగ్ ఫిల్మ్, అలాంటి సమయంలో ఆ సినిమాతో క్లాష్ అంటే చిన్న విషయం కాదు. కానీ శ్రద్ధా కపూర్ పెద్ద సాహసానికి సిద్ధమవుతోంది. ఇంతకీ శ్రద్ధ ధైర్యం ఏంటో తెలుసా? సెంటిమెంట్. గత కొన్నేళ్లుగా డిసెంబర్లో రిలీజ్ అవుతున్న సినిమాలు కొల్లగొడుతున్న వసూళ్లు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. అందుకే శ్రద్ధ కూడా ఆ సెంటిమెంట్ ను సపోర్ట్ గా తీసుకొని ఫౌజీ పైకి బాక్సాఫీస్ యుద్ధానికి దిగుతోంది. పెద్ద పెద్ద సినిమాలు తీయడం కాదు, సరైన సమయంలో రిలీజ్ చేయడంలో కూడా వసూళ్లు ఆధారపడి ఉంటాయి. అందుకే ఎక్కువగా పండగ సమయాల్లో సినిమాలు రిలీజ్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. కానీ ఇప్పుడు డిసెంబర్ మంత్ లో బిగ్ బడ్జెట్ మూవీస్ రిలీజ్ కు ఫేవరెట్ గా మారింది. 2025 డిసెంబర్ 5న రిలీజ్ అయిన ధురంధర్,
2024 డిసెంబర్ 5న రిలీజ్ అయిన పుష్ప 2, అంతకుముందు ఏడాది సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్ బాక్స్ ఆఫీస్ ను ఏ స్థాయిలో షేక్ చేశాయో తెలిసిందే. అందుకే పాన్ ఇండియా మేకర్స్ ఇప్పుడు డిసెంబర్ లో రిలీజ్ కు పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ తో ఏకంగా రెబల్ కు పోటీగా దిగుతోంది శ్రద్ధా కపూర్. ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని కొనసాగించిన వారసుల్లో సంభారీ ఒకరు. ఆయన జీవితం ఆధారంగా చావా తెరకెక్కితే ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ సినిమా దర్శకుడు తెరకెక్కిస్తున్న కొత్త చిత్రమే ఈథా. 2 ఏళ్ల క్రితం స్త్రీ సీక్వెల్ తో బాలీవుడ్ కు మాత్రమే కాదు, తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చూసింది శ్రద్ధా కపూర్. దీంతో కొంత గ్యాప్ తీసుకొని ఈథాలో నటించింది. ఎలాగో క్లాషెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ దశలో ఇండిపెండెన్స్ డే వీకెండ్ కు జరగబోతున్న అతి పెద్ద క్లాష్ గురించి ఒక లుక్ వేద్దాం. ఒకవైపు సన్నీ డియోల్, మరోవైపు ఇమ్రాన్ హష్మీ. ఇప్పుడు వీరిద్దరూ నటించిన కొత్త చిత్రాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరు పై చేయి సాధిస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ కు సన్నీ డియోల్ కంబ్యాక్ ఇచ్చినప్పటి నుంచి వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్నాడు. గద్దర్, బోర్డర్ సీక్వెల్స్ తో హిందీ ఇండస్ట్రీకి తిరుగులేని విజయాలను అందించాడు. ఇదే స్పీడ్ లో ఆగస్టు 14న బట్వారా 1947 సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. నిజానికి ఇప్పుడు సన్నీ డియోల్ కున్న ఫామ్ నేపథ్యంలో ఈ చిత్రానికి భారీ క్రేజ్ కనిపించాలి. కానీ ఈ సినిమా కంటే అదే రోజు సన్నీ డియోల్ చిత్రానికి పోటీగా రిలీజ్ అవుతున్న ఆవారాపన్ 2 కు బాలీవుడ్ లో అడ్వాన్స్ బుకింగ్ జోరుగా జరుగుతూ ఉండడం ఇప్పుడు బీటౌన్ లో పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగేలా చేస్తోంది. 2007లో విడుదలైన ఇమ్రాన్ హష్మీ నటించిన ఆవారాపన్ పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది. అయినప్పటికీ మేకర్స్ సీక్వెల్ తెరకెక్కించడం, ప్రస్తుతం సీక్వెల్ మొదటి రోజు వసూళ్లతోనే మొదటి భాగం టోటల్ కలెక్షన్స్ ను అధిగమించే అవకాశాలు కనిపిస్తూ ఉండటం బాలీవుడ్ ను ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పటి హిందీ ఇండస్ట్రీ సెన్సేషన్ హీరో ఇమ్రాన్ హష్మీ ఈ చిత్రంతో మళ్లీ హీరోగా కంబ్యాక్ ఇస్తుండటంతో ఆవారాపన్ సీక్వెల్ కు భారీ స్థాయిలో క్రేజ్ కనిపిస్తోంది.